ఈరోజు మన వాక్య భాగం ఏంటంటే క్రీస్తు సంఘము యొక్క శరీరము. సంఘము యొక్క క్రీస్తు శరీరము అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి శరీరమై ఉన్నాం. మనకి ఇప్పుడు ఒక సంఘం. ఏ సంఘం అంటే ఇది న్యూ ఎరుషలేం ప్రార్థనా మందిరం అనే సంఘం. ఈ సంఘంలో మనం ఏమై ఉన్నాము? శరీరమై ఉన్నాము. హల్లెలూయా. ఈ నెల జూన్ నెల లాస్ట్ వారము ఆదివారం అనేది ఈరోజు మనము వాక్య భాగం చెప్పుకున్నది ఏంటంటే సంఘం క్రీస్తు యొక్క శరీరం. అయితే ఇందులో మొదటిగా మనం చెప్పుకున్నది అయితే సంఘము యొక్క మాదిరి అయి ఉన్నది. హల్లెలూయా. రెండోది సంఘము ఒక ఇల్లు అయి ఉన్నది. హల్లెలూయా. మూడోది సంఘం ఒక పొలం అయి ఉన్నది. హల్లెలూయా. నాలుగోది సంఘం ఒక సైన్యమై ఉన్నది. హల్లెలూయా. ఐదోది సంఘం ఒక దీపమై ఉన్నది. ఆరోది సంఘం ఒక కుటుంబమై ఉన్నది. హల్లెలూయా. ఏడోది సంఘం ఒక సహవాసమై ఉన్నది. హల్లెలూయా. ఎనిమిదోది సంఘం ఒక శరీరమై ఉన్నది. హల్లెలూయా. తొమ్మిదోది సంఘము ఒక కట్టడై ఉన్నదట. హల్లెలూయా. పదోది సంఘము ఒక పాఠశాల అయి ఉన్నదట. హల్లెలూయా. ఏమై ఉన్నది? పాఠశాల అయి ఉన్నదట. హల్లెలూయా. నేను వాక్యభాగంలో తెలుపదము. మొదటి పేతురు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం త్వరగా చెప్పండి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడనైన ఆయన వైపు నాకు మళ్ళీ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ మనం ఏమయ్యామండి? ఒకప్పుడు దారి తప్పే జీవించాం. పాపంలోనే జీవించాం, శాపంలోనే జీవించాం, దరిద్రంలోనే జీవించాం. దురాత్మలు మన చుట్టూరు తిరుగుతున్న ఆ సమయంలోనే మనము జీవించాం. అవునా కాదా? అప్పుడు మనల్ని ఎవరు ఏలేవాడు? సాతానుడు ఏలేవాడు. హల్లెలూయా. సాతానుడు వలలో ఉన్నాం కాబట్టి మనము దారి తప్పే ఉన్నాం. హల్లెలూయా. లేకపోతే మనము మంచిగానే ఉండేవాళ్ళండి, కానీ మనం దారి తప్పాము. ఎవరి వల్ల దారి తప్పాము? సాతానుడు వల్ల. ఇప్పుడైతే మన కాపరి ఎవరు? దేవుడు. ఆ పాత జీవితము, ఆ రోత జీవితము, ఆ దరిద్రమైన జీవితము, ఆ దురాత్మ జీవితంలో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చి మనల్ని నడిపించాడు. మనల్ని పుట్టాడు, మనల్ని స్వస్థపరిచాడు, మనకి సమాధానాన్ని ఇచ్చాడు, మనకు నెమ్మదిని ఇచ్చాడు, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మనకు బలాన్ని ఇచ్చాడు, మనకు శక్తిని ఇచ్చాడు. హల్లెలూయా. 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 అయితే దేవాది దేవుడు మనకి ఏమి ఇచ్చాడండి? బలాన్ని ఇచ్చాడు. మనకేమి ఇచ్చాడు? శక్తిని ఇచ్చాడు. మనకేమి ఇచ్చాడు? ధైర్యాన్ని ఇచ్చాడు. ఇవన్నీ కూడా దేవాది దేవుడిని మనం నమ్ముకున్నాం కాబట్టి, దేవాది దేవుడిలో మనం ఉన్నాం కాబట్టి దేవాది దేవుడిని మనల్ని పట్టుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మొదటి పేతురు గ్రంథం 5వ అధ్యాయము 2 నుంచి 5 వరకు చూసుకున్నట్లయితే బలిని చేయక కాక దేవుడి చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లభేక్షతో కాక శ్రద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దానిని కాయుడి. అప్పగింపబడిన వారి పైన ప్రభువున్న నైనట్టుండగా మందకు మాదిరిగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందెదరు. హల్లెలూయా. హల్లెలూయా. సిద్ధ మనసుతో
మీ మధ్యలో ఉన్న దేవుడు మందని పై విచారణ చేయించు దాన్ని కాయది. మనం ఎలా కాయాలట? మందని పై విచారణ చేయించు కాయాలి. అదేవిగా మీకు అప్పగింపబడిన వారి పైన నాకు ఇప్పుడు ఎవరెవరు అప్పగింపబడ్డారు? రాహేలమ్మ, మోషే, మధుప్రియ, పాస్టమ్మ. హల్లెలూయా. మేమందరము కూడా ఇప్పుడు దేవుడు మహాకృపను బట్టి చింతాడ సంకు రామమ్మ, ఆదిమడపడి జయమ్మ, నవదాసని మురళి ఇప్పుడు దేవుడు మహాకృపను బట్టి అప్పగింపబడ్డారు. ఈ మందరం నేను ఎలా కాయాలట? ప్రేమతో, సాత్వికంతో, మంచి మనసుతో ఈ మందరం నేను కాయాలి. నీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువు అయినట్టుండగా, ప్రభువు అయినట్టుండగా మందకు మాదిరిగా ఉండు. మందికి ఎలా ఉండాలంటే మాదిరిగా, అంటే వారిని మంచి త్రోవలో నేను నడిపించాలి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. ప్రధాన కాపరి, మన ప్రధాన కాపరి ఎవరండి? హల్లెలూయా. దేవుడు. మన ప్రధాన కాపరి ఎవరు? దేవుడు. ఆయన మన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, అంటే రెండో రాకడలో దేవుడు వచ్చినప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదరు. మనం ఏం కిరీటం పొందుతామంటే మహిమ కిరీటం పొందుతాం. హల్లెలూయా. ఈ కిరీటాల్లో చాలా కిరీటం ఉన్నాయి. అక్షయ కిరీటం ఉంది, మహిమ కిరీటం ఉంది, ఇలా చాలా కిరీటాలు ఉన్నాయి. మనకి దేవుడు ఏ కిరీటం ఇస్తాడంట? మహిమ కిరీటం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఉదాహరణకి గొర్రెలు కాపరిని అనుసరించినప్పుడు మాత్రమే భద్రంగా ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. గొర్రెలు ఎవరిని అనుసరించినప్పుడు భద్రంగా ఉంటాయండి? గొర్రెలు కాపరిని అనుసరించినప్పుడు మాత్రమే భద్రంగా ఉంటాయి. కాపరి అంటే ఎవరు? నేను. హల్లెలూయా. నీకు కాపరి ఎవరు? నేను. పాస్టర్గా దేవుడు నన్ను అభిషేకించాడు కాబట్టి నీకు నేను కాపరిని. నాకు కాపరి ఎవరు? నాకు ప్రధాన యాజకుడు ఎవరు? దేవుడు. హల్లెలూయా. ప్రధాన కాపరి నాకెవరు? దేవుడు. నీకు కాపరి? నేను కాపరి. మనకు ప్రధాన కాపరి దేవుడు. హల్లెలూయా. అయితే మీరు నన్ను అనుసరించినప్పుడు